అంటే దానికి కారణం ఏంది? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయిన కళాకారులు అనుకోవచ్చా? లేదంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం లేదంటే సైలెంట్ ఏం కాలేదు సార్, వాళ్ళు సైలెంట్ ఏం కాలేదు. కాకపోతే ప్రభుత్వం అన్వేషించాలి, ఓకే వీటికి పునాదులు ఎవరు అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలి. పునాదులు అయితే వీళ్ళే కదా, తొలి దశ ఉద్యమంలో పునాదులు అయితే వీళ్ళే కదా. అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పోరాటం తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. అన్వేషించాలి వీళ్ళు. అంటే గుర్తించలేరు, గుర్తించలేదు. ఎప్పుడన్నా మీరు కేసీఆర్ దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేసిరా? మా కళాకారులు ఇంతమంది, అంటే మీ శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం చేయరు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం? చోట్ల బహిరంగ సభలలో మాట్లాడటం జరిగింది. బహిరంగ స్పందన జరిగింది. స్పందన అంటే వాళ్ళు చేస్తాం ఇస్తున్నాం కదా అని లెక్కలు తీసిండు. ఒక 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు అప్పుడు. అంటే పాట రాష్ట్రాన్ని సాధించగలిగింది, ఇలా రాజ్యాలను కూడా కూల్చేద్దాము పాటకున్నది. మరి ఎందుకు ఆ పాట మౌనం పాటించింది అనుకోవచ్చు? గుర్తింపు లేక, వీళ్ళ గుర్తింపు లేక, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ గుర్తింపు లేకనే ఎక్కడో అక్కడ ఊరుకుండిపోయిన వాళ్ళు. మరి కేసీఆర్ ఏమో పాలన అట్లా కొనసాగించిండు, 9 ఏళ్ల తర్వాత ఆయన దిగిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన నడుస్తా ఉంది. ఇప్పుడు కొంతమందికి అయితే గుర్తింపు వచ్చింది, మళ్ళా మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మౌనం అయితే పాటించినట్లు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు? నేను కోరుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఎవరెవరైతే తెలంగాణ కోసం శ్రమించినరో, దారబోసినరో, వాళ్ళ సర్వీస్ అంతా దారబోసినరో, అటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా గుర్తించాలని మీ ఛానల్ తరఫున నేను వేడుకుంటున్నా. ఖచ్చితంగా అనేక మంది ఉన్నారు, మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా గుర్తించాలని కోరుకుంటున్నాను. అంటే సాధ్యమైతే అంటారు ఈ ప్రభుత్వంతో? కావాలి, మరి చేయాలి. రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నమ్మకం ఉంది. అంటే ఇప్పటికే 9 మందిని ఆల్రెడీ గుర్తించారు, వాళ్ళకు ఆల్రెడీ అంటే వాళ్ళని గౌరవించుకోరు, అది అయిపోయింది కథ. ఇంకా మిగతా వాళ్ళని గుర్తిస్తారని చెప్పేసి మీరు భావిస్తారా? గుర్తించాలని నేను ఊరుకుంటున్నా. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తారని భావిస్తున్నా. ఆ గుర్తింపు మన ప్రభుత్వం తప్పకుండా స్టెప్ తీసుకుంటుందని కోరుకుంటున్నా. నమ్మకం ఉంది, తప్పకుండా ఉన్నది నమ్మకం. అంటే ఎక్కడ కలిగింది నమ్మకం అంటే పాట మీదనే కలిగింది, రేవంత్ రెడ్డి గారి మీద కూడా కలిగింది. ఎందుకంటే ఒక్కొక్కరిని వాళ్ళు గుర్తిస్తుండ్రు, ఒక్కొక్కరిని గుర్తిస్తున్న చరిత్ర మన కళ్ళం కూడా కనబడుతుంది. ఖచ్చితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అటువంటి వాళ్ళని కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీ పాటలు తెలంగాణలోనే కాదు, సినిమాలలో కూడా వచ్చినాయి, కొన్ని పాటలు వచ్చినాయి. సినిమాలో పాట వచ్చినప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి సినిమాలో వచ్చినటువంటి పాట అనమాట. తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న. అరే ఏందిరా ఒరి బొమ్మరిది, ఇంకలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. ఏందిరా ఒరి బొమ్మరిది, ఇంకలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. పొద్దుగాల లేవనంటది, దశకాల వారదాగబట్టది, పొద్దుగాల లేవనంటది, దశకాల వారదాగబట్టది, కూరబువ్వ వండనంటది, పక్క రంగు టీవీ కాడ ఉంటది, కూరబువ్వ వండనంటది, పక్క రంగు టీవీ కాడ ఉంటది. తిందనంటే పడదంట, కొడదనంటే పోదనంట, తిందనంటే పడదంట, కొడదనంటే పోదనంట, తిక్క చక్కగా ఏదంటదో. అరే ఏందిరా ఒరి బామ్మరిది, ఇంకలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను కైతక్క. తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే తందనాన్న, తానే తందానే తానే తానే తందానే తానే తానే తందానే తానే